హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను శ్రీలత, పోరంకిస్ గార్డెన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో ఏంటంటే, మన టెర్రస్ గార్డెన్లో పండ్ల మొక్కలు చాలా తక్కువ అండి, 1-2 ఉన్నాయి అంతే. ఈరోజు ఈ సమ్మర్ తర్వాత ఈ వర్షాకాలానికి నేను కొత్తగా పండ్ల మొక్కలు అయితే ఒక 7-8 రకాలు మన గార్డెన్లో పెట్టాలి అనుకుంటున్నాను. దానికోసం మట్టి మిశ్రమం అయితే ఇప్పుడు రెడీ చేస్తున్నాము. ఆల్రెడీ ఇంతకు ముందు చేసింది ఓన్లీ వెజిటబుల్స్కి మాత్రం సరిపోతున్నాయి టబ్స్, నేను కౌంట్ చేసి చూస్తే. అందుకే ఇప్పుడు ఫ్రూట్ ప్లాంట్స్ కోసం మట్టి మిశ్రమం ఎలా రెడీ చేయాలనేది నేను చాలా క్లియర్గా చూపిస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి, రండి. మరి ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ టబ్బు నిండా ఎర్రమట్టి తీసుకున్నా అండి. ఇది మామూలు గార్డెన్ సాయిల్ అనమాట. ఏ మట్టి అయినా పర్వాలేదు, మనకి బయట దొరికే కింద భూమిలో ఉన్న ఏ మట్టి అయినా సరే పర్వాలేదు. అంటే నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను చూడండి. ఈ టబ్బుతో 2 టబ్బులు మట్టేస్తాను అనమాట. ఇక్కడ నాకు రెడ్ సాయిల్ ఉంది చూడండి, చాలా బాగుంది చూసారా. ఈ మట్టిని ఇప్పుడు 2 గంపలు వేస్తున్నాను. ఈ టబ్బుతో 2 టబ్బులు. రెండు గంపలు మట్టేసాను కదండి. దీంతో 2 గంపలు కోకోపిట్ వేస్తాను. కోకోపిట్ కూడా మనం బయట నుంచి తీసుకొస్తాం కదండి. ఇలా కొంచెం ఏమన్నా దీనిలో దోషాలు ఉంటే పోతాయి అనమాట. నీట్గా ఇట్లా అయితే ఆరపెట్టాను. లాస్ట్ ఇయర్ అయితే నేను కడిగి ఆరపెట్టాను. ఈసారి అయితే ఇట్లా ముందు ఒక రోజంతా ఇట్లా ఆరపెట్టిన తరువాతే నేను మట్టిలో అయితే కలుపుతున్నాను. చూడండి, నేను 3 బస్తాలు తెప్పించాను. మొత్తం ఇట్లా ఆరబెట్టిన తరువాతే దీన్ని నేను మట్టిలో కలుపుతాను అనమాట. ఇలా కలుపుకుంటే మన మొక్కలకి హాని కలిగించే పెస్ట్లు ఏమైనా ఉన్నా కూడా ఇంకా అవి కూడా చనిపోతాయి అనమాట. మంచి ఎండలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆరబెట్టేసుకుంటే ఇట్లా తర్వాత మనం మట్టిలో కలుపుకుంటే బాగుంటుంది. ఇది కోకోపిట్ అండి, ఎంత బాగుందో చూడండి. ఇది వేయడం వల్ల మొక్కలు చక్కగా బాగా కింద వేళ్ళు పరుచుకుని రూట్స్ బాగా స్ప్రెడ్ అయ్యి బాగా గుల్ల తేలి మట్టి చాలా బాగా మొక్కలు అయితే పెరుగుతాయి అనమాట. ఇది ఖచ్చితంగా ఒక పోర్షన్ వేసుకోవాలి. ఇది కూడా 2 గంపలు వేస్తున్నాను. చూసారు కదండి ఎంత చక్కగా ఉందో కోకోపిట్. రెండు వేసేసాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది బాగా మాగిన ఎండిన పశువుల ఎరువండి. ఇది కింద నుంచి తీసుకొచ్చాము. ఇప్పుడు దీన్ని కూడా 2 గంపలు వేసేస్తున్నాను. చూడండి, చూసారా. ఇప్పుడు నేను 2 టబ్బులు, ఈ టబ్బుతో 2 టబ్బులు మట్టి వేసాను, 2 టబ్బుల కోకోపిట్ వేసాను, 2 టబ్బుల ఎరువు వేసాను. ఈ ప్లేస్లో మీరు వర్మీ కంపోస్ట్ వేసుకోవచ్చు, మేక ఎరువు వేసుకోవచ్చు. మీ దగ్గర ఏది అందుబాటులో అది ఉంటే అది వేసుకోవచ్చు. నేనైతే బాగా మాగిన ఎండిన పశువుల ఎరువు వేసాను. ఇది చూసారండి, ఇది వేపపిండి అనమాట. మన మొక్కలకి చాలా మంచిది అనమాట. దీనిలో పొటాషియం అట్లాంటివన్నీ ఉంటాయి. దానికంటే ముందు పెస్ట్ కంట్రోల్ ఉంటుంది. వచ్చే తెగుళ్ళు లేకపోతే పురుగు ఇట్లాంటివి ఏవి పట్టకుండా ఉంటాయి. ఖచ్చితంగా వేపపిండి అయితే స్కిప్ చేయకుండా వేయాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది వేపపిండి అండి. అసలు ఇలా నేను ముక్కంతా ఇట్లా అదిరిపోతున్నాను, అంత స్మెల్, చేదు వాసన వస్తుంది. ఈ వేపపిండి మొత్తం మట్టి మిశ్రమంలో 10% కలుపుకోవాలి కాబట్టి ఇదిగో ఇంత క్వాంటిటీ వేస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇక్కడ బాగా మాగిన పశువుల ఎరువు వేసాం కదా, ఆ ఎరువు కూడా కొంచెం గడ్డలుగా ఉంది. అది పారతో చిదుపుకుంటూ కలుపుకోవాలి. ఇదంతా కలిపిన తర్వాత మనం టబ్బులకి ఎత్తేసుకోవడమే. ఇలా 3 కూడా బాగా కలిసేలా కలుపుకోవాలండి. చూసారా, ఈ విధంగా కలిసేలాగా 3 బాగా కలుపుకోవాలి. ఫస్ట్ ఇట్లా మట్టి ఇట్లా గెడ్ల గెడ్లుగా ఉంది కదండి, దాన్ని ఇక్కడే మనం కొట్టేసుకుంటూ
ఫైనల్గా అయితే మట్టి మిశ్రమం అయితే రెడీ అయిపోయిందండి. చక్కగా ఉంది. ఇప్పుడు మట్టి నేను చక్కగా ఒక దగ్గరకు చేసేస్తాను. ఇదంతా ఆరనిద్దాము, ఒక 4-5 గంటల పాటు ఇట్లా ఆరనిద్దాము. మట్టి మిశ్రమం అయితే రెడీ అయిపోయిందండి. మొత్తం 2-3 సార్లు బాగా ఆ చివరి నుంచి ఈ చివరికి, ఈ చివరి నుంచి ఆ చివరికి కలిపి దగ్గరకు చేసి పెట్టేశాను. ఈ మట్టి మిశ్రమం నేను ఈ పండ్ల మొక్కలు పెట్టుకోవడానికి ఇవి తీసుకొచ్చానండి. ఇవి చాలా పెద్ద సైజు ఉన్నాయి కదా, వీటిల్లో అయితే చాలా బాగా హెల్దీగా పెరుగుతుంది. మనం ఒకసారి పెట్టామంటే తీయలేం కదా. ఇంకా ఇట్లాంటి పెద్ద పెద్దవి నేను బత్తాయి తీసుకొచ్చాను, వాటర్ యాపిల్ తీసుకొచ్చాను, నేరేడు, ఇలాంటివి మనం తీయలేం కాబట్టి కాస్త పెద్ద సైజు కంటైనర్స్ అయితే తీసుకున్నాను. డ్రైన్ హోల్స్ అయితే చూడండి ఇట్లా 4 పెట్టుకోవాలి. తర్వాత దాన్ని పెంకులు పెట్టుకోవాలి. ఇక్కడ ఇట్లా మళ్ళీ సేమ్ టైము నేను సైడ్ కూడా పెట్టాను అనమాట. ఎందుకంటే సైడ్ని కూడా పెడితే ఎక్కడైనా వర్షాకాలంలో బ్లాక్ అయినా కూడా సైడ్ నుంచి అయినా వాటర్ వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా వాటర్ డ్రైన్ అయ్యేలాగా చూసుకోవాలండి. ఎప్పుడు వాటర్ ఇందులో స్టాక్ ఉంటే కనుక మొక్క వేర్లు కుళ్ళిపోయి మొక్క కూడా చచ్చిపోతుంది. కాబట్టి మనం కొంచెం డ్రైన్ హోల్స్ బాగుండేలా చూసుకోవాలి. అందుకే ఈ రెండింటికి కూడా డ్రైన్ హోల్స్ సైడ్ అలాగే కింద కూడా పెట్టేశాను. అలాగే ఇంకా 2 ఉన్నాయన్నమాట. వీటన్నిటిలోకి ఈ మట్టి మిశ్రమం అయితే ఇప్పుడు ఎత్తేద్దామండి. చూసినట్లయితే ఇది ఎల్లో డ్రాగన్ అని ఇచ్చారండి. ఎల్లో డ్రాగన్ కూడా పెడదామని చెప్పి తీసుకున్నాను ఈసారి. అలాగే ఇక్కడ చూడండి ఇది మామిడి అనమాట. ఇది ఇక్కపల్లి కొబ్బరి మామిడి అని చెప్పి ఇచ్చారు. సరే ఇది పైన పెడదామా కింద పెడదామా అని ఆలోచిస్తున్నాను. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ టబ్లో బత్తాయి ఉంది, వాటర్ యాపిల్ ఉంది, అలాగే తెల్ల నేరేడు ఉంది. చూసారా, తెల్ల నేరేడు ఇది బత్తాయి అనమాట. వాటర్ యాపిల్ ఉంది, అలాగే చెర్రీ ప్లాంట్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. వీటన్నిటి కోసం ఇప్పుడైతే నేను ఈ మట్టి మిశ్రమం అయితే రెడీ చేస్తాను. దీన్ని ఇప్పుడు టబ్బుల్లోకి ఎత్తేసి మీకు చూపిస్తాను. సేమ్ ఇదే మనం డ్రాగన్ ఫ్రూట్ కూడా ఇంతకంటే పెద్దదే పెట్టాము. దీనికైతే డ్రైన్ హోల్స్కి ఖచ్చితంగా ఇలా పెంకులు పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుంటే వాటర్ ఎప్పటికప్పుడు డ్రైన్ అవుతుంది, మట్టి మాత్రం వెళ్లకుండా ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా ఇదైతే పెట్టుకోవాలి. ఇది ఈ పెంకులు కదలకుండా ఇలా పెట్టుకుని వేసేసుకోవాలండి. ఫస్ట్ పెంకు మాత్రం కదలనివ్వకూడదు. ఈ విధంగా మనం గట్టిగా పట్టుకొని ఫస్ట్ కాస్త మట్టి పడే వరకు ఇప్పుడు వేసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఫిల్ చేసుకుంటే వాటర్ కరెక్ట్గా డ్రైన్ అవుతుంది. మంచిగా మనం మొక్కలనే పెంచుకోవచ్చు. చూడండి అంతవరకు నింపా అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే రేపు మొక్క పెట్టేటప్పుడు కొంచెం మట్టి తీసి దానిలో మొక్క పెట్టుకొని మళ్ళీ అదే మట్టి కప్పేసేయచ్చు. అలాగే రెండో దానిలో కూడా 2 పెంకులు పెట్టేసుకొని వేసేద్దాం. ఫస్ట్ మాత్రం మనం పెంకులు గట్టిగా పట్టుకుంటే మట్టి కదలదు. కదండి ఈరోజు వీడియో అయితే ఇదే. మట్టి మిశ్రమం పండ్ల మొక్కల కోసం నేను సెపరేట్గా కలిపాను. ఇంతకు ముందు ఆల్రెడీ ఈ టబ్బులు అన్నిటిలో నేను ఒక 1 మంత్ బ్యాకే కలిపేసి ఎరువు కూడా కలిపి రెడీగా పెట్టేసుకున్నాను. ఫైనల్గా మొక్కలకు పెట్టడానికి ముందు నేను మళ్ళీ ఇంకొకటి కలుపుతాను, అది మీకు అప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే మాత్రం పండ్ల మొక్కలకైతే కలిపేసాము, టబ్స్కి ఎత్తేసాము కదా. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా ఫాలో అవ్వచ్చు. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.